ఓ మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదు, కొంచెం రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, అయినా సరే రికార్డ్ చేసుకుని వెళ్తున్నా. సో ఇవాళ కొంచెం వర్క్ ఉంది, వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫాస్ట్గా వీలైతే ఏమైనా మంచిగా రికార్డ్ అయితే ఏమైనా మంచి కనిపిస్తే రికార్డ్ చేయగలుగుతాను. యా చాలా రోజులు బయటికి రాలే, మళ్ళీ ఇప్పుడే చూద్దాం ఎట్లా ఉంటుంది ఇవాళ. మండే ఎట్లా స్టార్ట్ అయ్యింది, మంచిగా వెళ్తుందా, రాంగ్ వెళ్తుందా, బ్యాడ్గా వెళ్తుందా చూద్దాం. యా ఈ లాస్ట్ 2 months నుంచి గట్టిగా వర్క్ ఉంది, సో గ్యాప్ దొరకలే సో రికార్డ్ చేయడానికి కూడా. అందుకే ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన, అట్లీస్ట్ వీక్ ఒకటైనా గ్యాప్ ఇచ్చుకుంటూ. మళ్ళీ చాలా రోజులు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి ఏమైనా మంచిగా రికార్డ్ చేయగలిగితే రికార్డ్ చేసి పెడతా. ఓకే, స్టేషన్కి వెళ్ళక మళ్ళీ కలుగుతాను. టెంపరేచర్ ఎంత ఉందన్నా? 0 degrees. ఎట్లా ఉంది బయట? జాకెట్ లాగా వేసుకొని వచ్చు డైరెక్ట్గా. టైం అయిపోతుందండి. అవునా? వర్కాలిక్, టూ మచ్ వర్కాలిక్. ఇప్పుడు చూడాలి ఈ క్యాప్తో వెళ్తే లోపలికి ఎట్లా ఉంటుంది అనేది. తెలుస్తుంది, వద్దొద్దు తెలియాలి అందరికి. ఫుల్ టెంపరేచర్తో డౌన్లో ఉంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి లాగిన్ అయ్యి వర్క్ చేసుకొని మళ్ళీ సాయంత్రం రికార్డ్ చేయగలదా? సాయంత్రం 5 కల్లా లాగో 5. కానీ వర్క్ అయితే ఉంది, చూడాలి వర్క్ బట్టి. సో మొత్తానికి ఇట్లా ఉంది భయ్యా, మొత్తం టెంపరేచర్ డౌన్లో ఉంది. చెప్పాలంటే ఇది ఇంకా ఓకే, ఇంకా స్నో అంత పడలేదు, బట్ డౌన్లో అయితే టెంపరేచర్ ఉంది. మొత్తానికి ఆఫీస్కి వచ్చిండే రికార్డ్ చేసుకున్న తర్వాత రికార్డ్ చేస్తా. సో ఆఫీస్ అయితే అయిపోయింది, ఇప్పుడే బయలుదేరాం బయటికి. మొత్తానికి అయితే ఏమీ లేదు, ఆఫీస్కి వెళ్ళాం, లాగిన్ అయ్యాం, వర్క్ చేసుకుని బయటకు వచ్చాం. నథింగ్. ఏం లేదనుకో రోజు ఏముందన్నా, ఏమని చెప్పు. అలా అని చెప్పకూడదు ఆడియన్స్కి. ఏం లేదంటే వీళ్ళు గుర్తుకునే శాలరీ ఇస్తారు అనుకుంటారు. వర్క్ ఉంటుంది, వర్క్ అది మెన్షన్ అంటే ఏం లేదు, లాగిన్ చేసి వచ్చామంటే మేము వర్క్ చేసినా మేము ఏం అవ్వాలరా? ఇవాళ పెద్దగా ఏం లేదు అని చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ వర్క్ అన్నా ఐమ్ జస్ట్ నార్మల్లీ సెయింగ్ ఎనీథింగ్ స్పెషల్ ఉందా లేదా, ఏమైనా కొంచెం కొత్తగా ఉందా అంటే ఏమీ లేదు. ఏమి ఉండదు. 2 months కదా, 2 months కదా ఆఫీస్కి వచ్చాం కదా మనం, ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. ఆఫ్టర్ 1 year అయితే ఎక్కడ ఏమి ఉండదురా, నార్మల్గా ఉంటుంది. ఆఫ్టర్ 1 year అంటే ఏ ఆర్గనైజేషన్ 1 year చేస్తే కంటిన్యూ కాదు కట్ట నీకు సర్ప్రైజ్లు అనిపించవు. అయ్యా చెప్పాలంటే మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం కోల్డ్ అయితే తగ్గింది. చల్లగా అయితే 0 degrees ఉంది. సో అదనమాట మ్యాటర్. చల్లగా అదే ఆఫీసాడు మా విద్యార్థి యూకే లైఫ్ అలా అడిపోతుంది అన్న. రికార్డింగ్ ఉంది కానీ యాక్చువల్లీ విషయం చెప్తున్నాను, నీది కాకపోతే మనం ఫేమస్ అవుతారా? ఎలాంటివి వాడాలి? ఇది కూడా వీడియోలు పెట్టాలి, మనం ఫేమస్ కావాలి పెట్టరా? తప్పే ఉంది. ఏంటరా నాకే కొడతాను ఛాలెంజ్ చేసి కొట్టేస్తాను చూసావా? బాయ్ ఫ్రెండ్సా అన్నా, మనకి ఎస్కలేటర్ ఉంది, ఎట్లకి వచ్చింది చెప్పు. బాడీ హీట్ అవ్వాలన్నా. బాగుండలేదు కంటెంట్ కోసం అందరూ ఓకే అన్న, బాయ్ బాయ్. ఇంకొక 5 minutes ట్రైన్ అంతసేపు ట్రైన్ ఉంది. 5 minutes 1 2 minutes. లైట్లు వెలిగాయి.
వచ్చింది ట్రైన్ వచ్చింది, కానీ మన ట్రైన్ కాదు, మన ట్రైన్ కూడా వచ్చింది. నైస్. అవును. అయిపోయిందిరా. దిగిపోయాం. చల్లగా ఉంది, చల్లగా ఉన్నది, చల్లగా. ఆహా, ఓహో నేను ముద్దులెట్టుకుంటున్నాను. నైస్. ఓహో చలి. అయిపోయింది. ఓకే, ఆఫీస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో మా వాడు ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. హైట్ చెప్తున్నావు ఓకేనా. సో ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈరోజు? గట్టిగా మాట్లాడు. నో వాయిసా? ఓన్లీ మ్యూజిక్. ఇప్పుడు చెప్పి మొత్తం కనబడతాం. విండో ఓపెన్ చేసి ఆఫీస్ అయిపోయింది మొత్తానికి అయితే ఏం లేదు. అంటే ఆఫీస్ వర్క్ ఉంది, అది కాకుండా మిగతా ఏం లేదు. ఇంటికి తొందరగా వెళ్ళి ఒక కాల్ మాట్లాడుకొని ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతోటి. ఓకే, దాని తర్వాత కొంచెం ఆఫీస్ వర్క్ చేసుకుంటే ఈరోజు అయిపోయినట్టే. జై హింద్, బాయ్.